వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి మరి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, వారి యొక్క రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఆదాయం తక్కువగా కనబడుతూ ఉన్నది, ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలాగే కొంత రాజపూజ్యం అంటే గౌరవం తక్కువగా కనబడుతూ ఉన్నది, అవమానం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఆదిలోనే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశి వారికి గురుడు మే నెల 15వ తారీఖు వరకు 2వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. ఆ తదుపరి 3వ స్థానమందు తామ్రమూర్తిగానే ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. శనేశ్వరుడు ఈ సంవత్సరంలో అనగా మార్చి 30వ తారీఖున అనగా ఈ 30వ తారీఖు మార్చి దగ్గర నుండి 12వ ఇంట అనగా ఏలిన నాటి శనేశ్వరుడుగా లోహమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. రాహుకేతువులు మే నెల 21వ తారీఖు వరకు 12, 6వ ఇంట తామ్రమూర్తులు, ఆ తదుపరి 11, 5వ ఇంట సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఏలిన నాటి శని అనేటువంటిది మేషరాశి వారికి ప్రారంభమవుతూ ఉన్నది ఈ సంవత్సరం లగాయితూ 7.5 సంవత్సరాల పాటు. అయితే మొట్టమొదటిగా 12వ స్థానమందు సంచారం చేయబోతూ ఉన్నటువంటి శనేశ్వరుడు లోహమూర్తిగా సంచారం చేస్తారు. అనగా రిజల్ట్ ఏదైనా సరే అది మంచైనా చెడైనా 25% to 30% మాత్రమే ఆయన ఇస్తారు. ఒక మంచి విషయం ఏంటి అంటే మేషరాశి వారికి మే 15, మే 21వ తారీఖు దాటిన తర్వాత నుండి 11వ స్థానానికి రాహు వెళుతున్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. అనగా 100% ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్, లాభస్థానము అంటే గుడ్ రిజల్ట్, మంచి ఫలితము. కాబట్టి రాహు మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇక గురుడు తామ్రమూర్తిగానే సంచారం చేయబోతూ ఉన్నారు. తృతీయ గురుడు కూడా తామ్రమూర్తిగానే, ఆయన కూడా 25 to 30% బ్యాడ్ రిజల్ట్ ఇస్తారు. అనగా ఈ సంవత్సరంలో 2 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. రాహుకేతువుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. చాలా మంది అపోహపడేటువంటిది ఏంటంటే కేతువు పంచమ స్థాన స్థితి ఫలితం ఏంటి అని అడుగుతారు. అసలు ఎవరినైనా ఆ ఫలితం చెప్పే వాళ్ళని డైరెక్ట్ గా మీరు అడగండి, ఇందులో చూసి చెప్తున్నావు నువ్వు ఫలితం, కేతువుకి విడిగా గోచార ఫలితాలు ఎవరు రాశారు ఆ విషయం అడగండి, వాళ్ళు నీళ్లు నవ్వులుతారు. ఎంతసేపు ద్వాదశ స్థానగో ఫణి, తృతీయ స్థానగో ఫణి అని రాహువుని బట్టి ఫలితం చెప్పారు తప్పితే కేతువుకు ఫలితాలు గోచారంలో లేవు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి లాభరాహువే ఈ సంవత్సరం మొత్తము, ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం కాదు 18 నెలల పాటు మేషరాశి వారికి పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఈ రాహు గ్రహం. కాబట్టి ఈ సంవత్సరం లగాయితూ ఏలిన నాటి శని ఉన్నా, ఈ సంవత్సరం లగాయితూ 2 సంవత్సరాల పాటు గురుబలం తగ్గినా కూడా రాహు లాభస్థానమందు స్థితిని పొందడం వల్ల శని గురుల యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుండి రాహు ఉపశమనాన్ని కలిగిస్తారు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. అలాగే అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో కందాయ ఫలాలు 6, 1, 4గా ఉన్నాయి. అందువల్ల మొదటి 3 నెలలు మిశ్రమమైనటువంటి ఫలితంగా ఉంటుంది. మధ్యలో ఉండేటువంటి 3 నెలలు అనగా జూలై నుండి అక్టోబర్ వరకు అశ్విని నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. అలాగే చివరి 3 మాసాలు మరలా మిశ్రమంగా ఉంటాయి. భరణి నక్షత్రం వారికి కందాయ ఫలం 1, 2, 2గా ఉన్నది. అందుకని మొదటి 3 నెలలు బాగుంటాయి. అనగా మార్చి నుండి జూన్ వరకు ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. సంవత్సరం మొత్తం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో ఉండేటువంటి వారికి కందాయ ఫలితాలు 4, 0, 0గా ఉన్నాయి. వీరికి ఈ సంవత్సరం అంత బాగాలేదు ఈ కృత్తికా నక్షత్రం వారు, ఎందుకంటే మధ్య శూన్యము అంత్య శూన్యము వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ గ్రహస్థితి ప్రతికూలత ఉన్నది. అయితే ఏలిన నాటి శని ప్రభావము ఉన్నది, కానీ దాని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది మేషరాశి మీద, ఎందుకంటే తామ్రమూర్తిగా ఉన్నారు కాబట్టి. అసలు ఏ విధమైన ఫలితం ఇస్తారు శనేశ్వరుడు అండి అంటే మానహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నది శాస్త్రం. అనగా ఇక్కడ మానసికమైనటువంటి సమస్యలు, బద్ధకం అధికంగా ఉండడం, ప్రతి పని వాయిదా వేసుకోవడం, స్థాన చలనానికి అవకాశం ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చులు ఉండడం,
తేలిగ్గా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కోరికలు ఉండడం, బెట్టింగులు, జోదము ఇటువంటి వాటికి జోలికి పోయి ధనాన్ని కోల్పోవడం, నీలాపనిందలు రావడం, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, సంపాదన ఎక్కువే ఖర్చులు ఎక్కువగానే ఉంటూ ఉండడం, సంపాదించినటువంటి సంపాదనలో దాచిపెట్టుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఖర్చులు ఉంటూ ఉండడం, ఇటువంటి ఫలితాలన్నీ కూడా శనేశ్వరుడు ఇస్తారు. అలాగే గురుగ్రహం అంతఃక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నది శాస్త్రం. అంటే బంధువర్గంతో, జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు రావడం, కుటుంబ కలహాల వల్ల మానసిక ప్రశాంతత తగ్గడం, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి అధికంగా ఉండడం, చదువురులకి ఈ గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోవడం. అయితే విదేశాల్లో చదువుకునేటువంటి వారికి, విదేశాల్లో నివసించేటువంటి మేషరాశి వారికి ఈ ఉగాది దగ్గర నుండి ఫలితాలు బాగున్నాయి. రాహుగ్రహం తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ దేశాంతరవాసం చేసేటువంటి వారు, దేశం దాటి బయటికి వెళ్ళేటువంటి వారు, వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మేషరాశిలో పుట్టినటువంటి వారిలో చాలా మందికి ఆన్సైట్ ఆపర్చునిటీస్, విదేశాల్లో వెళ్ళి చదువుకోవడం ఇటువంటివి బాగా లాభిస్తాయి. అలాగే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. రాహు లాభస్థాన స్థితి సంచారము ఈ గురువు శనేశ్వరుడు ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుండి బయటపడేస్తుందని చెప్పుకున్నాం. గోవాది గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం. అనగా వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయడం, నష్టద్రవ్య పునఃప్రాప్యర్థ సిద్ధి, కోల్పోయిన అవకాశాలు తిరిగి పొందడం, సంఘంలో గౌరవ మర్యాదలు, సొంత ఇంట్లో ఉండాలి లేదా సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి కళ, సొంత వాహనం ఉండాలి, బంగారు వస్తువులు, ఆభరణాలు ఇటువంటివి కొనుగోలు చేయాలి అనేటువంటి కోరికలు నెరవేరడం, సంతానం కలగడం, దేశ విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందుతూ ఉండడం, ఇటువంటివన్నీ అవకాశం ఉన్నాయి. క్రీడల్లో, పోటీ పరీక్షల్లో మంచి విజయావకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ప్రత్యేకించి ఈ రకమైనటువంటి ఫలితం ఉంటుంది. చాలా మంది భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సంవత్సర వ్యాప్త ఫలితం చూసుకున్నప్పుడు అన్ని గ్రహాలని మనం పరిశీలన చేయాలి. కాబట్టి అటు శని గురులు ప్రతికూలంగా ఉన్నా, రాహు బలంగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగానే ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలని ఈ రాశి వారు పొందడానికై శనేశ్వర మూలమంత్ర జపం, శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతు సూర్య, ఇది మూలమంత్ర జపం. బీజాక్షరాలతో కాకుండా మూలమంత్రంతో 19,000 సార్లు జపాన్ని జయించి శనివారం నాడు నల్లటి హల్వా, నల్ల నువ్వులు, అలాగే నువ్వుల నూనె, నల్లటి గొడుగు, నల్లటి వస్త్రము లేదా నీలం రంగు వస్త్రము, అలాగే ఉప్పు, నీలం రంగులో ఉండేటువంటి పుష్పాలు ఇటువంటివి దానం చేస్తూ ఉండడం ద్వారా ఈ శనేశ్వరుడి యొక్క చెడు ఫలితాల నుండి బయటపడతారు. అలాగే ఈ సంవత్సరం మొత్తం ఆరాధించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి. ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి వారం ఆదివారం. అలాగే అనుకూలమైనటువంటి వర్ణము పొగరంగు, అదృష్ట సంఖ్య 3. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. అంటే 11 రూపాయల ఆదాయం వస్తే 5 రూపాయలే ఖర్చు, 6 రూపాయలు దాచుకుంటారు. రాజపూజ్యం అవమానాల్లో కొంత వ్యత్యాసం ఉన్నది. అయితే ఈ రాశి వారికి మే 15వ తారీఖు వరకు గురుడు జన్మరాశి యందు రజతమూర్తిగా సంచారం చేస్తారు. తదుపరి 2వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. శనేశ్వరుడు మార్చి 30వ తారీఖు లగాయితూ 11వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు మే 21 వరకు 11, 5వ ఇంట, తదుపరి 10, 4 స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేస్తారు. అయితే గతంలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం, ఈ ఉగాది వృషభ రాశి వారిది. ఎందుకు అంటే 3 దీర్ఘ సంచార గ్రహాలు, అంటే అటు గురుడు గాని, శనేశ్వరుడు గాని, రాహువు గాని, ఈ 3 దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలించేటువంటి ఏకైక రాశి వృషభ రాశి.
ఎప్పుడైతే ఈ 3 దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలిస్తాయో వారికి రాజయోగప్రదంగా నడుస్తుంది. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కూడా సంవత్సరంలో ఏదో ఒక సమయానికి అనుకూలంగా ఉంటాయి. తద్వారా ఎక్కువ గ్రహాలు గోచారంలో అనుకూలించేటువంటి రాశిగా ఉంటుంది. ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క లాభస్థాన స్థితి ఇది చాలా గొప్ప స్థితి. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత, అంటే ఈ రాశి వారికి 30 సంవత్సరాలకి ముందు ఈ శనేశ్వరుని యొక్క లాభస్థాన స్థితి వచ్చినది. అప్పుడు 2.5 సంవత్సరాలు యోగదాయకంగా నడిచింది. మరలా తిరిగి ఇప్పుడు లాభస్థానం ముందు శనేశ్వరుడు సంచరించడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే 12 సంవత్సరాల తర్వాత 2వ స్థానంలోకి గురుడు రావడం, ఆ గురుడు చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూడవచ్చును. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగప్రదంగా నడుస్తూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వీరు మిగతా వారిపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. జాతకంలో ఉన్నటువంటి దశలు కూడా యోగిస్తే వీరికి మరింత యోగప్రదంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నది. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం వారికి మాత్రం కందాయ ఫలాలు 4-0-0గా ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రం వారు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరంలో. అయితే రోహిణి నక్షత్రం వారికి 7-1-3 వీరే ఏకఛత్రాధిపత్యంగా ఏలుతారు. రోహిణి నక్షత్రం వారికి కందాయ ఫలాలు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. అందుకని ఈ మంచి ఫలితాలన్నీ కూడా చాలా తేలిగ్గా తొందరగా వస్తాయి. అలాగే మృగశిర నక్షత్రం వారికి కందాయ ఫలాలు 2-2-1గా ఉన్నాయి. దీనివల్ల సంవత్సరం చివరిలో వీరికి రాజయోగం వస్తుంది. అనగా చివరి 4 మాసాలు వీరికి చాలా శ్రేష్టంగా నడుస్తూ ఉంటుంది. అలాగే 2వ స్థానమందు గురుని యొక్క సంచారం ఉండడం వల్ల మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యంచ ధనాగమ. ప్రత్యేకించి కుటుంబం చాలా సంతోషకరంగా ఉండడం, శుభ కార్యక్రమాలు, సంతానము కలగడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, దైవిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడం, చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ పర్మనెంట్ అవుతూ ఉండడం, సంతానం కలగడం, నూతన వస్తు, వస్త్ర, ఆభరణ, వాహన ఇత్యాది వాటిని కొనుగోలు చేయడం, అలాగే గృహము, స్థలము ఇత్యాది వాటిని కొనుగోలు చేయడం, వీటికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. నూతన వ్యాపారాభివృద్ధి, రాజకీయ పదవి ప్రాప్తి, ఉన్నత అధికార పదవి ప్రాప్తి, వీటికి అవకాశం ఉంటుంది. అలాగే శనేశ్వరుని లాభస్థాన స్థితి చాలా మంచిది. ఆయన సువర్ణమూర్తిగా ఉండడం 100% రిజల్ట్ చాలా యాక్యురేట్ గా చాలా తొందరగా ఇస్తారు. ఆరోగ్యమర్ధ లాభస్య స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నారు. అనగా ఇక్కడ వంశవృద్ధి కనబడుతూ ఉన్నది. పుత్ర సంతాన కాంక్ష ఉండేటువంటి వారికి ఆ సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి కోరికలు ఉండేటువంటి వారికి ఆ కోరికలు తీరుతాయి. అంతేకాకుండా ఇప్పటికే చదువు పేరు మీద విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ ఉద్యోగం ఇవన్నీ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. చదువు, ఉద్యోగము ఇటువంటి వాటికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో కోల్పోయినటువంటి ధనము లేదా అవకాశాలను తిరిగి సంపాదించుకుంటారు. ఈ గ్రహస్థితి వారికి అనుకూలం. విద్యార్థులకి ఈ గ్రహస్థితి పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే దశమ కేంద్రంలో రాహు ఉండడం చాలా యోగ్యమైనటువంటి స్థితి. మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం అన్నది శాస్త్రం. అనగా అనుకున్నవన్నీ చాలా తొందరగా అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కువ ఆలస్యం చేయకుండా, ఈ నెలని వృధాగా పోనివ్వకుండా, ఏవైతే మీరు ముఖ్యమైనటువంటి కళల్ని పెట్టుకున్నారో వాటిని సాధించడానికి ముందుకు వెళ్ళండి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. పూర్వీకుల ఆస్తిపాస్తులో ఉండేటువంటి మీమాంసలు, చట్టబద్ధమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. వంశపారంపర్య ఆస్తిపాస్తులు చేతికి రావడం, వంశపారంపర్య వ్యాపారాల అభివృద్ధిలో ఉండడం అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ మార్పులకి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం శుభ ఫలితాలని అందుకోబోతూ ఉన్నటువంటి రాశి వృషభ రాశి. మానసిక ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే అన్నిట్లోనూ కూడా వీరు తమ యొక్క అభివృద్ధిని, విజయాన్ని కూడా పొందగలుగుతారు. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం అమ్మవారి ఆరాధన నిరంతరం చేస్తూ ఉండండి. అలాగే ఈ సంవత్సరంలో ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దైవం దుర్గాదేవి.
అనుకూలమైనటువంటి వారం గురు ఆదివారాలు. అలాగే అదృష్ట వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి మే 15వ తారీఖు వరకు గురుడు 12వ ఇంట తామ్రమూర్తి, తదుపరి జన్మ రాశి యందు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. శనేశ్వరుడు 30వ తారీఖు మార్చి వరకు 10వ ఇంట తామ్రమూర్తిగా, అంటే దాని తర్వాత మార్చి 30 తర్వాత 10వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు మే 21వ తారీఖు వరకు 10, 4వ ఇంట సువర్ణమూర్తులు, తదుపరి 9, 3 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురు, రాహు, శనేశ్వరుల యొక్క బలము అనేటువంటిది ఈ రాశి వారికి లేదు. గతంలో రాహు యొక్క బలం ఉన్నది. గురుడు వ్యయస్థానంలో ఉన్న అర్ధశుభుడు, అంటే కొంత ఖర్చు పెట్టించేటువంటి స్థానంలో ఉన్న ఏ శుభ కార్యక్రమాలకో లేదా మనకు కావలసినటువంటి వాటికో ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు గురుడు కూడా 12వ స్థానాన్ని వదిలిపెట్టి జన్మరాశిలోకి ఆయన సంచారాన్ని మార్చుకున్నారు. అలాగే శనేశ్వరుడు 9వ స్థానాన్ని వదిలి 10వ స్థానానికి వచ్చారు. కంటక స్థానాలు అంటారు. కేంద్ర స్థానాల్లో శనేశ్వరుని యొక్క స్థితి అది అంత అనుకూలమైనటువంటి స్థితి ఏమీ కూడా కాదు. అనగా ఈ లెక్కను చూసుకుంటే దీర్ఘ సంచార గ్రహాలు ఏవి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా లేవు. ఇటువంటి పరిస్థితుల్లోనే జన్మ జాతకం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. జన్మ జాతకంలో దశాంతర దశలు గనక యోగిస్తూ ఉంటే, మంచి దశలు మంచి అంతర్దశలు గనక కొనసాగుతూ ఉంటే వారికి శుభ ఫలితాలు అనేటువంటివి వస్తాయి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో మృగశిర నక్షత్రం వారికి కందాయ ఫలం 2, 2, 1గా ఉన్నది. కాబట్టి వీరికి సంవత్సరం చివరిలో ఉండేటువంటి 4 నెలలు కూడా యోగ్యంగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వారికి కందాయం 5, 0, 4గా ఉన్నది. మధ్యశూన్య మనోవ్యధ అన్నారు. అంటే మధ్యలో 0 వచ్చింది కాబట్టి మానసికమైన క్లేశములు అనగా సమస్యలు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి. పునర్వసు నక్షత్ర జాతకులకి కందాయ ఫలం 0, 1, 2గా ఉన్నది. ఆదిశూన్య మహావ్యాధి అన్నారు. అంటే వీరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈ మృగశిర ఇది పునర్వసు నక్షత్ర జాతకం వారికి. ఇక జన్మగురుడు, దశమ శనేశ్వరులు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మరి 1, 10 స్థానాలు అవి 2 కూడా కేంద్రాలు కాబట్టి దీనివల్ల రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ప్రత్యేకించి గురు శనుల యొక్క సంచారం ఎప్పుడూ కూడా ఉద్యోగాన్ని ఎలా తీసేద్దామా అనేటువంటి దానిపైన ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు దశమంలో శనేశ్వరుడు కూడా వ్యాకులం శోక సంతాప పాపం ఉద్యోగ విఘ్నకం అన్నారు. అది ఉద్యోగానికే విరోధం, ఇటు ఉద్యోగానికే విరోధం. అంటే చేస్తున్న ఉద్యోగంలోంచి ఎలా తీసేయాలా అని 2 గ్రహాలు పనిచేస్తూ ఉంటాయి. విపరీతంగా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఉద్యోగంలో భయంకరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మనం చేయలేము, మానేద్దాం అనేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. కొన్ని అలానే మానేద్దామా అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ఈఎంఐలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతి నెల కట్టవలసినటువంటి బాకీలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఏం చేయాలి? నచ్చినటువంటి ఉద్యోగం చేయలేము, చేసేటువంటి ఉద్యోగం నచ్చక ఇలా మానసికమైనటువంటి సందిగ్ధావస్థని ఈ రాశి వారు ఎక్కువగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అయితే ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాత్రం దూర విద్య, విదేశీ విద్యకి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, కుటుంబం కోసం ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి, శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది, శరీరం బరువు పెరుగుతూ ఉంటారు. బరువు పెరగడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కొంత బాధించడం, వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంత ఎక్కువగా బాధిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు మిశ్రమ ఫలితాలని అందుకుంటారు. మద్యము, స్పెక్యులేషను, లిటిగేషన్ వ్యవహారాలు, వైట్ కాలర్ వృత్తి, మాంస విక్రయం చేసుకునేటువంటి వారు, పాత సామాన్లు కొని వ్యాపారం చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వారు, పొగాకు, పత్తి వ్యాపారస్తులు మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్లు, రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కొంతలో కొంత శుభ ఫలితాలు వస్తాయి.
దశమ స్థానంలో శనేశ్వరుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగపరమైనటువంటి చికాకులకు ఆయన కారణమవుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఏదైనా వ్యాపారం చేద్దామా, లేకపోతే ఇంకో చోట ఏదైనా మనం ఉద్యోగం వెతుక్కుందామా అనేటువంటి ఆలోచనలను ఎక్కువగా కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానకూడదు. ప్రత్యేకించి ఉద్యోగంలో ఏదైనా మార్పు చేర్పులు చేయవలసి వస్తే చేతిలో ఇంకో ఉద్యోగం ఉంటేనే కానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. అది ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దశమ రాహు సంచారం మారిపోయినది. 9వ స్థానం రాహు ఉన్నారు. ముఖ్యంగా నవమ రాహు యొక్క స్థితి అంత మంచిది కాదు. అది గోచారంలోనైనా జాతక భాగంలో లగ్నాత్తు నవమ రాహు అయినా సరే అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు. భాగ్యము అనగా పూర్వపుణ్యాన్ని సూచించేటువంటిది. 9లో రాహు ఉండడం వల్ల పుణ్య కార్యక్రమాలు ఆచరించలేకపోతారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, పుణ్యనది స్నానాలు చేయలేకపోతారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఏదైనా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఏదో ఒక అడ్డు వస్తుంది. చేయనివ్వరు, గుడికి వెళ్ళనివ్వరు, పుష్కర స్నానం చేయనివ్వరు, ఏదైనా పుణ్యనది స్నానాన్ని చేయనివ్వరు. ఇలా మిథున రాశి వారికి దైవ బలాన్ని తగ్గించడానికి రాహు 90% కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒకంత మానసికంగా ఇబ్బంది పడేటువంటి అంశం. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అధికమైనటువంటి ఖర్చుకు అవకాశం ఉంటుంది. గృహములు, స్థిర చరాస్తులు, బంగారం వంటి వాటిని కొనుగోలు చేయడానికి, శుభ కార్యక్రమాలు చేయడానికి రాహు అవకాశాన్ని ఇస్తారు. అయితే పిత్రార్జితాన్ని వినియోగించుకుంటారు. తండ్రి వంశపారంపర్యంగా తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తుల్ని అమ్ముకోగలుగుతారు, వాటిని అనుభవించగలుగుతారు. అలాగే వంశపారంపర్య వ్యాపారాలను కూడా చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ రకంగా ఈ సంవత్సరం మొత్తము కూడా కొంత ఆర్థిక భారము, కొంత ఆరోగ్యంలో ఇబ్బందికరమైన పరిస్థితులు, అటు ఇటుగా ఉండేటువంటి పరిస్థితులు, కుటుంబ భారము, ఉద్యోగ పరిస్థితులు, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. ప్రత్యేకించి ఎక్కువగా నెత్తిపైన అప్పుల్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. 10 రూపాయల వస్తువు కొనాలి అంటే 8 రూపాయలు మీ దగ్గర ఉంటేనే ముందుకెళ్ళండి. ఓ 2 రూపాయల అప్పు తీర్చగలుగుతారు కానీ 5 రూపాయల అప్పు అయినా సరే తీర్చలేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరం మొత్తము కూడా వీలునంత దత్తక్షేత్రాల దర్శనం చేయండి. కురువపురం మహబూబ్ నగర్ మక్తల్లో ఉన్నది, పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా, లేదా గానుగాపురం, లేదా ఇలా ఇతరత్ర ఏదైనా దత్తక్షేత్రాల దర్శనం చాలా మంచిది. దత్తక్షేత్రం ముందు నిద్రించిన మానసిక ప్రశాంతత వస్తుంది. గురుచరిత్ర పారాయణ చేయండి. సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం దత్తాత్రేయుడు. అనుకూల వారం సోమ బుధవారాలు. అదృష్ట వర్ణము ఎరుపు. అదృష్ట సంఖ్య 6. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాల స్థితి చాలా బాగున్నది. అయితే ఈ రాశి వారికి మే 15వ తారీఖు వరకు గురుడు 11వ ఇంట లోహమూర్తి, తదుపరి 12వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం లగాయతూ 9వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. అలాగే రాహుకేతువులు మే నెల 21వ తారీఖు వరకు 9, 3వ ఇంట, తదుపరి 8, 2 స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కర్కాటక రాశి వారికి అష్టమ శనేశ్వరుని యొక్క దోషం పోయింది. గత 2.5 సంవత్సరాలుగా అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి వల్ల ఆరోగ్యపరమైన ఆర్థికపరమైనటువంటి నష్టంతో బాధపడుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి దాని నుండి ఉపశమనం అనేటువంటిది లభించింది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక అష్టమ రాహు దోషం వస్తూ ఉన్నది. సరే, ఈ ఒక గ్రహం బాగోలేకపోతే ఇంకో గ్రహం బాగుండడం, ఒక గ్రహం బాగుంటే ఇంకో గ్రహం బాగాలేకపోవడం, ఇవన్నీ సాధారణంగానే కనబడుతూ ఉంటాయి. వ్యయస్థానమందు ఉండేటువంటి గురుడు, ఇది ప్రధానంగా ఈ సంవత్సరం గురుబలం 1 తగ్గింది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు, రాహువు, శనేశ్వరుడు 3 గ్రహాలు కూడా ప్రతికూలమైన స్థానాల్లోనే ఉన్నాయి. 3 యోగించట్ల. గురుడు వ్యయస్థానమందు అర్ధశుభుడుగా చెప్పచ్చు, అంటే సగం శుభ ఫలితాలని ఇస్తారు. ఇక
జాతక భాగంలో అంటే ఈ దశాంతర్దశలు ఎవరికైతే యోగిస్తూ ఉంటాయో వారికి ఈ 3 గ్రహాలు ప్రతికూలించిన ఆ దోషం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. జాతకంలో దశాంతర్దశలు కనుక యోగిస్తే ఈ చెడు ఫలితం తక్కువగా వచ్చి ఒక నార్మల్ లైఫ్ను లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే నక్షత్రాల పరంగా చూసుకున్నప్పుడు ప్రత్యేకించి పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో కందాయ ఫలం 0, 1, 2గా ఉన్నది. ఆదిశూన్య మహావ్యాధి అన్నారు కాబట్టి ఆరోగ్యం పట్లే ఈ సంవత్సరం వీరు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మధ్యలో ఉండేటువంటి 4 నెలలు చాలా బాగుంటాయి. అనగా జూలై నుండి అక్టోబరు యోగించేటువంటి కాలం ఈ నక్షత్రం వారికి. పుష్యమి నక్షత్ర జాతకులకి కందాయ ఫలం 3, 2, 0గా ఉన్నది. అంత్యశూన్యంలో కొంత ధన నష్టం అనేటువంటిది కనబడుతోంది కాబట్టి ఆర్థిక విషయాలపై వీరు శ్రద్ధ పెట్టాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి కందాయాలు 6, 0, 3గా ఉన్నాయి. మధ్యశూన్య మనోవ్యధ అన్నారు అంటే కొంత మానసికమైనటువంటి క్లేశములు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది వీరు దృష్టిలో పెట్టుకోవాలి. గురుని వ్యయస్థాన స్థిత సంచారము శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అన్నారు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం వ్యయస్థానం అనేటువంటి దానిలో గురుని యొక్క సంచారం ఉండడం వల్ల అది ఖర్చును సూచించేటువంటిదే. అయితే శుభమూలకంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏది కూడా అనవసరమైనటువంటి వాటికి లేదా హాస్పిటల్స్కి లేకపోతే ఇంకోటి మందులకి వాటికి కాకుండా శుభ కార్యక్రమాలకి, దైవ దర్శనాలకి, తీర్థయాత్రలకి, విహారయాత్రలకి ఇలా ఏదైనా మంచి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడానికి, లేదా ఏదైనా అప్పు చేసి ఇల్లు కొనుక్కోవడం, అప్పు చేసి వాహనం కొనుగోలు చేయడం, లేదా ఇంకా అప్పు చేసి బంగారాన్ని కొనుగోలు చేయడం, ఇలా ఈఎంఐలు పెట్టుకుని ఏదైనా ముందుకు వెళుతూ ఉండడం, ఇటువంటివి ఈ రాశి వారిలో ప్రధానంగా ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల యందు గుర్తింపు ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో ఉంటారు. అలాగే అష్టమ రాహు యొక్క దోషం ఉన్నది. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దేహపీడ మన క్లేశం చతుష్పాద మృగాద్భయం అన్నారు. శారీరకమైనటువంటి పీడ దేని వల్ల కలుగుతోంది? చతుష్పాద మృగాద్భయం. 4 కాళ్ళ జంతువుల వల్ల కొంత ఇబ్బంది ఈ రాశి వారికి ఉంటుంది. అందువల్ల కుక్కలను పెంచుకునేటువంటి వారు లేదా రోడ్ల మీద వెళుతూ ఉన్నప్పుడు కుక్కలు ఏదైనా కరుస్తూ ఉండడం, విషపూరితమైనటువంటి జంతువులు తేళ్లు, జెర్రలు లేకపోతే ఇంకా ఏదైనా చిన్న క్రిమికీటకాదులు విషపూరితమైనటువంటివి కరుస్తూ ఉండడం, వాటి ద్వారా ఈ సంవత్సరంలో కొంత బాధపడుతూ ఉంటారు. అంటే పావులు, కప్పలు ఇటువంటి వాటి దగ్గర నుండి 4 కాళ్ళ జంతువులు, ఆవులు, గేదెలు, దున్నపోతుల వరకు కూడా వాటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు. ప్రత్యేకించి జంతువుల దగ్గర నుండి దాడి అనేటువంటిది ఆకస్మికంగా ఎదురవడానికి అవకాశం ఉంటుంది. అది రాహు యొక్క ప్రభావము. అలాగే విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తినడం అంటే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, ఎక్కువ కాలం నిల్వ ఉండిపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి అది పచనం చేసుకోలేక కొంత ఇబ్బంది పెడుతూ ఉండడం, ఫుడ్ పాయిజన్ లోని ఇవన్నీ వస్తాయి. అది ఈ సంవత్సరం జరగడానికి అవకాశం ఉన్నది. అలాగే పిశాచ బాధ, నరఘోష ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉన్నది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. విదేశాల్లో గుర్తింపు అంటే ఏదైనా అక్కడ సిటిజన్షిప్ కానీ లేకపోతే ఏదైనా గ్రీన్ కార్డులు అంటూ ఉంటారు, అటువంటి వాటికి కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అవకాశం ఉంది. అయితే పోటీ పరీక్షల్లో ఈ రాశి వారు విద్యార్థులు కొంత వెనకబడి ఉంటారు. లాంగ్ టర్మ్ కోచింగ్లకి వెళ్ళేటువంటి వారు 1-2 సార్లు ఆలోచన చేయాలి. పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి ఈ గ్రహస్థితి అంతా కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి నుండి బయటపడి మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఈ సంవత్సరంలో శ్రీ గురు చరిత్రని పారాయణ చేస్తూ ఉండాలి. ఎక్కువ దత్తక్షేత్ర దర్శనాలు, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, రాహుకాల సమయంలో దీపారాధన, మినుములతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండడం, ఇటువంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మంగళవారం నాడు రావి వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసినటువంటి జంట సర్పాల విగ్రహాలకి అభిషేకాలు చేస్తూ ఉండండి. అనుకూలమైనటువంటి వారం సోమ, బుధవారాలు. అదృష్ట వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 9. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా
నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అలాగే ఈ సంవత్సరంలో గురుడు మే నెల 15వ తారీఖు వరకు 10వ ఇంట సువర్ణమూర్తి, తదుపరి 11వ ఇంట లోహమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా 8వ స్థానమందు తామ్రమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. రాహుకేతువులు మే 21 వరకు 8, 2 స్థానాల్లో సువర్ణమూర్తులు, తదుపరి 7, 1 స్థానాల్లో లోహమూర్తులుగా సంచరించబోతూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరంలో సింహరాశి వారు ప్రధానంగా ఆధారపడవలసినటువంటి గ్రహం ఏంటయ్యా అంటే గురుడు. ఈ రాశి వారికి మే 15 దాటిన తర్వాత ఉండేటువంటి గురుబలం చాలా ప్రధానమైనటువంటి బలం. ఎందుకంటే అష్టమ శని దోషం ఉన్నది. అయితే ఒక మంచి విషయం ఏంటి అంటే ఆ శనేశ్వరుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే తామ్రమూర్తిగా సంచారం చేస్తారో ఒక 30% రిజల్ట్ మాత్రమే ఇస్తారు. అంటే ఏమిటి, అది మంచైనా చెడైనా కేవలం 30% మాత్రమే రిజల్ట్. సో ఆ తీవ్రత తక్కువగా ఉంటుంది. రెండవది, అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోయినది. ఎప్పుడైతే అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోతుందో అది కూడా కొంత ఉపశమనంగానే ఉంటుంది. సప్తమంలోకి రాహు రావడం, ఆ రాహువుకు మూర్తిత్వం కూడా లోహమూర్తే కాబట్టి చాలా తక్కువ స్థాయిలోనే వాళ్ళు ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా గురుబలం పెరగడం. ఎందుకంటే గతంలో సంవత్సరం మొత్తం దశమంలో గురుడు సువర్ణమూర్తి. చాలా మంది అనుకుంటారు, పొరబడేటువంటి విషయం ఏంటంటే దశమంలో గురుడు గోచారంలో యోగిస్తారు అని. యోగించరు. లాభస్థానం అందు గురుడు యోగిస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ప్రత్యేకించి మనం చూస్తే మఖా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కందాయ ఫలం చాలా అద్భుతంగా ఉంది. 3 1 3 బేసి సంఖ్యలు అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం మఖా నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నది. పుబ్బా నక్షత్ర జాతకులకి 4 2 4 అన్ని సరి సంఖ్యలు కాబట్టి సామాన్యంగా వెళుతుంది. ఈ సంవత్సరంలో అంత ఇబ్బందులు ఉండవు, అంత ఇది ఉండదు. అలాగే ఉత్తరా నక్షత్ర జాతకులకి కందాయ ఫలం 7 0 2 మధ్య శూన్య మనోవ్యధ అన్నారు. అంటే కొంత మానసికమైనటువంటి ఇబ్బందులతోటి ముందుకు సాగుతూ ఉంటుంది వీరికి. అలాగే ప్రత్యేకించి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు గురుబలం ఉన్న ప్రభావం కారణం చేత దీర్ఘ సంచార గ్రహాల్లో అష్టమ శని యొక్క దోషాన్ని తొలగింపజేసేటువంటి గ్రహం గురుడై ఉండడం వల్ల ఆయన యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం. లాభస్థానమందు గురుడికి చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని చెప్పారు. ఎందుకంటే అది ఉపచయ స్థానం కదా, అందులోనూ లాభస్థాన స్థిత గురుడు ఇచ్చేటువంటి శుభ ఫలితం ఇంకో గ్రహం ఏది ఇవ్వలేదు. అందువల్ల యశోవృద్ధిర్ బలం తేజ, బలం ఒక గొప్ప ధైర్యాన్ని గొప్ప బలాన్ని ఇస్తారు. యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు. అంటే లాభస్థానమందు గురుడు ఏం చేస్తారయ్యా అంటే మీ యొక్క కీర్తిని దశ దిశలా వ్యాపింపజేస్తాడు ఆయన. అంటే మీ ఉద్యోగంలోనో వ్యాపారంలోనో లేదా మీకు ఉండేటువంటి వృత్తి ప్రవృత్తుల్లోనో మీకు ఉండేటువంటి కీర్తి ప్రతిష్టలు చాలా గణనీయంగా పెరగడానికి, దేశాంతరాలు దాటి వెళ్ళడానికి, ఎల్లలు లేనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఆయన కారణమవుతారంటే మీ ప్రతిభని ఆయన అంత గొప్పగా బయటికి తీసుకొస్తూ ఉంటారు. అలాగే సర్వత్ర విజయ సుఖం, తేజస్సు, బలం తేజ అన్నారు కదా. తేజస్సు అనగా ఇక్కడ కూడా ఏంటి అంటే చక్కగా వర్చస్సు పెరుగుతూ ఉంటుంది, రూప సౌందర్యం పెరుగుతూ ఉంటుంది, అలాగే ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. సర్వత్రా విజయాన్ని ఇస్తారు. లాభస్థానమందు గురుడు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని ఇస్తారు. అలాగే ఈ గ్రహస్థితి ఇంకా అనేక రకాలైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి శుభ కార్యక్రమాలు, అలాగే సంతాన సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు, యజ్ఞయాగాది క్రతువులు జయనిచ్చేలా చేస్తారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, శుభ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, పుణ్యనది స్నానాలు ఆచరించడానికి గురుడు ప్రత్యేకించి ఉపయోగపడుతూ ఉంటారు. గతంలో నష్టపోయినటువంటి ద్రవ్యాలని, ధనాన్ని, అవకాశాలని తిరిగి సంపాదించుకోవడానికి గురుడు గొప్పగా ఉపయోగపడతారు. చక్కగా ఈ గురుడిచ్చేటువంటి ఫలితాలను గనక చూసుకుంటూ వెళితే ఇక అన్ని మంచిగానే ఉంటాయి. మరి శనేశ్వరుడు రాహు యొక్క స్థితులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ అష్టమ శనేశ్వరుడు మూర్తిత్వం వల్ల తన యొక్క దోషాన్ని తక్కువగా ఇస్తూ ఉన్నా ఆయన్ని మనం పక్కన పెట్టకూడదు. నానా కార్య విరోధస్య వ్యాధి పీడా ధనక్షయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
అలాగే ఏదైనా ఒక పనిలో ఎక్కువగా విఘ్నాలు అనేటువంటి వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక పని ప్రారంభం చేసే ముందు విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోగలిగితే, భగవద్ ధ్యానాన్ని చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే అష్టమశని దోషం ఏమీ చేయదు. కాబట్టి అష్టమశని దోషం కేవలం ఆరోగ్యము, అలాగే నానా కార్య విరోధస్యాత్ అన్నారు. ఏ పనైనా సరే వాయిదా వేసేటువంటి పనితనానికి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి కర్మానుగతైన ఫలితాన్ని ఇస్తారు కాబట్టి కోర్టు కేసులు, లావాదేవీలు, జైలు జీవితం గడపడానికి వాటికి కూడా శనేశ్వరుడు కారణం అవుతూ ఉంటారు. అది వారి వారి జాతకాలను బట్టి, ఆ కర్మ ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక రాహు గ్రహం సప్తమ స్థానంలోకి రావడం వల్ల సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వ్యధ, అంటే ఎంత కష్టపడ్డా కూడా ఫలితం కొంత తక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. విదేశాలకి వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి అనుకునేటువంటి వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. వారికి అంత అవకాశాలు ఉండవు. ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడికే వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇటువంటి వాటి అన్నిటికీ రాహు ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి ఇది చూచాయిగా ఈ సంవత్సరం మొత్తం కలిగేటువంటి ఫలితాలు. మరి ఈ సంవత్సరంలో ఏ భగవంతుడిని మనం పట్టుకోవాలి, ఎవరిని ఆరాధన చేయాలి, ఏ మంత్రాన్ని పట్టుకోవాలి, పట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటే పరమేశ్వరుడి యొక్క ఆరాధన. అష్టమూర్తి తత్వంలో ఉన్నటువంటి శివుడిని ఎలా ఆరాధించినా, సూర్యుడిగా ఆరాధించినా, చంద్రుడిగా ఆరాధించినా, ఎలా ఆరాధించినా సరే ఆయన పలుకుతాడు. ఈశ్వరారాధన చాలా ముఖ్యము. అలాగే ప్రతి మాస శివరాత్రికి ఖచ్చితంగా అభిషేకం చేసుకోవడం, వీలున్నప్పుడు ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి వారాలు గురువారాలు, అదృష్ట వర్ణము పసుపు, అదృష్ట. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 4, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఆదాయ వ్యయాలు చాలా బాగున్నటువంటి రాశి. అలాగే ఈ సంవత్సరంలో గురుడు మే 15వ తారీఖు వరకు 9వ ఇంట రజతమూర్తి, తదుపరి 10వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 7వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. రాహుకేతువులు 21 మే 21వ తారీఖు వరకు 7, 1వ ఇంట తామ్రమూర్తులు, తదుపరి 6, 12వ స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తారు. ప్రత్యేకించి ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే గత సంవత్సరం గురుబలం ఉన్నది, శని బలం ఉన్నది. ఈ సంవత్సరంలో గురుబలం లేదు, శని బలం లేదు, రాహు మాత్రమే బలంగా ఉన్నారు. అయితే గురు శనులు ప్రతికూలంగా ఉన్న వారి యొక్క మూర్తిత్వాల వల్ల చెడు చెయ్యలేరు. ఎందుకంటే గురుడికి వచ్చినటువంటి మూర్తిత్వం తామ్రమూర్తి, శనేశ్వరుడు లోహమూర్తి. అంటే చాలా తక్కువ స్థాయి ఫలితం, 25 to 30% చెడు ఫలితాలను మాత్రమే ఇవ్వగలరు. రాహు యొక్క అనుకూలత ఉన్నది. అయితే ఈయన కూడా లోహమూర్తిగానే ఉన్నారు. అయినప్పటికీ షష్ఠ స్థానమందు రాహు ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యొక్క అనుకూలతే ఉన్నది. నిజానికి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్క రాహు బలంగా ఉండడం వల్ల మిగతా ఏ గ్రహం ప్రతికూలంగా ఉన్నా తన యొక్క మాయోపాయం చేత చక్కగా ప్రతిదీ కూడా ఛేదించేటువంటి గ్రహం రాహు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అదే జరుగుతుంది. అయితే మిగతా గ్రహాల వల్ల జరిగేటువంటి చెడు ఫలితాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా దశమ గురుడు నక్షత్రాల వారీగా వస్తే ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కందాయ ఫలం 7-0-2గా ఉన్నది. మధ్యశూన్య మనోవ్యధ అన్నారు. అంటే కొంత మానసికమైనటువంటి క్లేశములు వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకి, ఉత్తరా వాళ్ళకి. అలాగే హస్త నక్షత్ర జాతకులకి కందాయ ఫలం 2-1-0గా ఉన్నది. అంత్యశూన్య ధన నష్ట అన్నారు. కొంత డబ్బు ఖర్చు ఎక్కువగా ఈ నక్షత్ర జాతకులకి కనబడుతూ ఉన్నది. చిత్తా నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలం 5-2-3గా ఉన్నది. అంటే సంవత్సరంలో మధ్య 4 నెలలు మినహాయించి, జూలై నుండి అక్టోబర్ మినహాయించి మిగతా నెలలన్నీ కూడా వీరికి యోగదాయకంగానే ఉంటుంది. బేసి సంఖ్యలే వచ్చాయి కాబట్టి. అయితే ఇక రాశి ప్రకారం చూస్తే దశమం వృత్తి, కర్మ, ప్రవృత్తి లేదా జీవన విధానాన్ని సూచించేటువంటి గొప్పదైనటువంటి కేంద్రం. అందులో గురుడు ఉండడం,
ఆయన వృత్తి కారకుడై ఉండడం. జ్యోతిష్ శాస్త్రం అందు జాతకాల పరిశీలన చేసేటప్పుడు కారకో భావనాశాయ అంటూ ఉన్నది శాస్త్రం. ఇక్కడ దశమ కేంద్రంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు వృత్తిపరంగా దెబ్బతింటారు. ఇక్కడ గోచారంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. ఏమవుతోంది? ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం అన్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది? వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాగే ధాన్యనాశ, ఏదైతే మూల సంపద ఉన్నదో, మూలధనం ఏదైతే మనం ఇంతవరకు దాచిపెట్టుకున్నామో ఆ డబ్బు ఖర్చు అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఉదాహరణకు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఓ డౌన్ పేమెంట్ కట్టాలి, అది మూలధనంలోంచే కడతారు. ఇందులో రెండు రకాలుగా ఉంటాయి, మంచిగాను చెడుగాను కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని గురుడు వల్ల మనం చెప్పుకోవచ్చును. అలాగే ఉద్యోగమున స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. ఆస్తులు, బంగారములు ఇటువంటి వాటిని తాకట్టు పెట్టి ధనాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైనా అప్పుగా తీసుకోవడానికి, కుదువ పెట్టడానికి, లోన్లు లాంటివి తీసుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. అప్పు చేసి వాహనాలు కొనుగోలు చేయడం, అప్పు చేసి ఇల్లు కొనుగోలు చేయడం, ఇందాక మనం చెప్పుకున్నట్టు అటువంటి వాటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే విలువైనటువంటి వాటిని 10 రూపాయలు పెట్టి కొనవలసినటువంటి చోట 15 రూపాయలది మిమ్మల్ని ఆకర్షిస్తే దాన్ని పెట్టి మీరు కొనుగోలు చేస్తారు. కుటుంబ కలహాలకి ఈ గ్రహస్థితి కొంత అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. శరీరం బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటయ్యా అంటే, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఇది ఆ శరీరం యొక్క మెటబాలిజం అనేటువంటిది కొంత దెబ్బతింటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, ఎక్కువ పని వేళల్లో ఉద్యోగం చేయడం, సమయానుకూలంగా భోజనం చేయలేకపోవడం, కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించలేకపోవడం, ఇలా ఉద్యోగ పరంగా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కుల ఆచారాలను పాటిస్తూ ఉంటారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు వీటిని క్రమం తప్పకుండా చక్కగా వెళుతూ పాటిస్తూ ఉంటారు. అదొక పనిగా పెట్టుకుంటారు. ఇన్ఫాక్ట్ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో చేసేటువంటి ప్రయాణాల్లో చాలా అలసట ఉన్నా వృధాగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక ప్రయాణం చేసేటప్పుడు అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే శనేశ్వరుడు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ ఈ శనేశ్వరుని యొక్క ఫలితం ప్రధానంగా విదేశాల్లో ఉన్నటువంటి కన్యా రాశి మీద ఉంటుంది. అక్కడ స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మరింత కష్టపడవలసి రావడం, లేదా విదేశాల్లో ఉద్యోగాన్ని కోల్పోవలసి రావడం, ఇటువంటి వాటిపై ప్రభావాన్ని చూపెడుతుంది. అయితే ఈ 2 గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతల్ని రాహు తగ్గించి వేస్తాడు. ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశం సదాశుభం అన్నది శాస్త్రం. అనగా గొప్ప ధైర్యమైనటువంటి బుద్ధిని, వీర్యము అనగా శౌర్య పరాక్రమాలు, చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల ధైర్యే సాహసే లక్ష్మి, దాని వెనకాలే ధైర్యం, డబ్బు ఇవన్నీ వస్తాయి. కాబట్టి రాహువు ఎంత మాయోపాయాన్నైనా సరే పన్ని ఈ గురుశనులు ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుండి కాపాడుతారు. ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడా మోసపోనివ్వకుండా, ఎక్కడా మీ వస్తువులు దొంగల పాలు కాకుండా, ఎక్కడా మీ పరువు పోకుండా రాహు ఎంతసేపటికి కాపాడుకుంటూ వస్తారు. ఇది చాలా గొప్ప విషయం. శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. భార్య వేరే చోట, భర్త వేరే చోట ఉద్యోగపరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ ఈ సంవత్సరం కన్యా రాశి వారి దృష్టిలో పెట్టుకోవాలి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ సంవత్సరం గురువు యొక్క ఆరాధన చేయాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, వినాయకుడికి ప్రత్యేకించి ప్రతి గురువారం నాడు వెళ్ళి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ఇటువంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితాలని ఆశించవచ్చు. ఈ సంవత్సరంలో కలిసి వచ్చేటువంటి వారం శనివారంగా చెప్పవచ్చు. అదృష్ట వర్ణము పసుపు, నీలముగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 2. చాలా అత్యున్నతమైనటువంటి విషయాలు ఇవి. ఆదాయం ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ సంవత్సరంలో గురుడు మే 15వ తారీఖు వరకు 8వ ఇంట లోహమూర్తి, తదుపరి 9వ ఇంట రజతమూర్తిగా సంచరిస్తారు.
శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 6వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు మే 21వ తారీఖు వరకు 6, 12వ ఇంట రజతమూర్తులు, తదుపరి 5, 11 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. తులారాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం. షష్ఠ శనేశ్వరుడు అంటే ఏలినాడు శని వెళ్ళిన తర్వాత, అంటే 2015, 16 ఆ ప్రాంతం దాటిన తర్వాత నుండి తులారాశి వారికి శని యోగించడం చాలా తక్కువ. మధ్యలో 2019 లేదా 18 ఆ ప్రాంతాల్లో కొంతలో కొంత శని యోగించినప్పటికీ పూర్తి స్థాయి ఫలితాలు రాలా. అర్ధాష్టమ శని ఎక్కువ కాలం ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు షష్ఠ స్థానంలోకి శని రావడం అన్నది చాలా గొప్ప విషయం. ఈయన కాన్స్టెంట్ గా 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో శుభ ఫలితాలని ఇస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే భాగ్యమందు గురుడు, భాగ్యస్థానం ఆ పేరులోనే ఉన్నది. భాగ్యం అంటే అదృష్టం, భాగ్యం అంటే పూర్వ పుణ్యం, భాగ్యస్థానం, భాగ్యం అంటే డబ్బు. మరి ఆ స్థానంలో లక్ష్మీ స్థానం త్రికోణంచ, కోణ స్థానాల్లో పెద్దది 9. అందులో గురుడు దేవగురు అయినటువంటి బృహస్పతి ఉంటే నిజంగా ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఆచార వ్యవహారాలను పాటించేలా చేస్తాడు గురుడు. ఎక్కడైతే ఆచారం ఉంటుందో అక్కడ సిరి సంపదలన్నీ కూడా వర్ధిల్లుతూ ఉంటాయి. పూర్వపుణ్యం పెంచుతూ ఉంటాడు. అలాగే తీర్థయాత్రలు జరిగేలా చేస్తారు. ఇవన్నీ కూడా ఫలితాలు ఉన్నాయి. తులారాశి ఫలితాల్లోకి వెళ్లే ముందు కందాయ ఫలితాలను చూద్దాం. చిత్తా నక్షత్ర జాతకులకి కందాయ ఫలం 5, 2, 3. సంవత్సరం మధ్యలో అంటే జూలై నుండి అక్టోబర్ వరకు కొంత డౌన్ ఉన్నా కూడా మిగతా సంవత్సరం అంతా ఈ నక్షత్ర జాతకులకి చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకి కందాయ ఫలం 001గా ఉన్నది. వీరు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆది శూన్యే మహావ్యాధి అన్నారు. స్వాతి నక్షత్రం వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగానే ఎక్కువగా కేర్ తీసుకుంటూ, ఎందుకంటే డబ్బంతా కూడా ఆరోగ్యానికే ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ప్రధానంగా హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. విశాఖ నక్షత్ర జాతకులకి కందాయం 3, 1, 4గా ఉన్నది. అంటే ఈ ఉగాది తర్వాత నుండి వరుసగా 8 నెలల పాటు బాగున్నది. సంవత్సరం చివరిలో 4 నెలలు కొంచెం డౌన్ అవుతుంది. అదొకటి కొంత దృష్టిలో పెట్టుకుంటే, గురుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు అర్ధంచ స్వకులాచార గృహ లాభస్సు భోజనం అన్నారు. అంటే శుభ కార్యక్రమాలు, పెళ్లిళ్ళు అవ్వాల్సిన పెళ్లిళ్ళు, సంతానం కలగవలసిన వారికి సంతానము, అలాగే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతలను మీరు నెత్తి మీద పెట్టుకుంటే దాన్ని దించేసుకుంటారంటే వాటిని సమర్థవంతంగా చేయగలుగుతారు. ఇలా శుభ కార్యక్రమాలు చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, దేవతా ప్రతిష్టా కార్యక్రమాలు చేయడం, ధార్మిక కార్యక్రమాలు, అన్నదానాదులు అవి జరిపిస్తూ ఉండడం, ఇలా విశేషమైనటువంటి ధార్మిక శ్రమ చేస్తారు. అలాగే ఆర్థికంగా చాలా బలోపేతం అవుతూ ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, వేరే ప్రాంతానికి నివాసం కోసం వెళ్ళడం, లేదా ఇల్లు కట్టుకోవడం, స్థలం కొనుక్కోవడం, వాహనం కొనడం, బంగారం కొనడం. ఇంకో విషయం ఏంటి అంటే తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకుంటారు. 2 ఏళ్లుగా, 3 ఏళ్లుగా, 4 ఏళ్ల తాకట్టులో ఉన్నటువంటి ఏవైతే బంగారము, ఇళ్ల స్థలాలు, ఇంకోటి ఏవైతే ఉన్నాయో, లేదా ఏదైనా లోన్ తీసుకుని కొనుక్కున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని విడిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ సంవత్సరం అంతా జరుగుతాయి. అలాగే కులాచారాలని పాటిస్తారు. అంటే మన కులంలో ఈ ఆచారం ఉంది, దాన్ని క్రమం తప్పకుండా అది ఎంత కష్టమైనా పాటిస్తారు. అలాగే సంతాన సంబంధమైనటువంటి దోషాలు పోవడానికి అవకాశం ఉంటుంది. నష్టపోయిన ద్రవ్యాన్ని, ధనాన్ని తిరిగి సంపాదించుకుంటారు. ఇష్టమైనటువంటి వ్యక్తులతో వివాహం అవుతుంది. అలాగే పర్మనెంట్ ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే శనేశ్వరుడు షష్ఠస్థాన స్థితి. నిప్పుకి గాలి దూడైతే ఎంత ఫాస్ట్గా అది వ్యాపిస్తుందో, ఈ శనేశ్వరుడి యొక్క షష్ఠభావ స్థితి కూడా చాలా, అంటే గురుడిచ్చే ఫలితాలను అంత తొందరగా ఆయన తీసుకొస్తారు. ధనధాన్యాది వృద్ధించే బంధు సంతోషవర్ధనం. ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి. బంధువులందరూ మీ దగ్గరకు వస్తారు, మీరు పెట్టే భోజనాలు చేస్తారు. అంటే ఏంటి, ఇల్లు కట్టడమో ఇంకోటి ఎక్కువ ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. అంతమందికి భోజనాలు పెట్టగలుగుతారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు, మీతోటి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే శత్రుపీడ తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రత్యేకించి దీర్ఘకాలికంగా గత 2.5 ఏళ్లుగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధలు ఇవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఉంటారు. ఇదివరకు ఉద్యోగం ఒకటే చేస్తే ఇంకా దానికి తోడు ఏదైనా ప్రవృత్తులు ఉంటాయి. గృహవాహన సౌఖ్యం, అలాగే చాలా కాలం తర్వాత సొంత బంధువులను, మిత్రులను కలుసుకుంటూ ఉండడం, విదేశీయానానికి అవకాశం ఉండడం, అన్ని రకాల వ్యాపారాలు యోగిస్తూ ఉండడం, అకారణంగా చుట్టుకున్నటువంటి కోర్టు కేసులు, నీలాప నిందలు, ఇటువంటి వాటి నుండి బయటపడుతూ ఉండడం, అలాగే కోర్టు కేసులు ఇవన్నీ మీకు అనుకూలంగా రావడం,
స్థిర చరాస్తుల అమ్మకాలు, చాలా కాలంగా ఇల్లు అమ్ముడవకపోతూ ఉండడం, స్థలం అమ్ముడవకపోతూ ఉండడం, లేదా ఏదైనా కొనుక్కోలేకపోతూ ఉండడం, అవి తగ్గుతాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ చక్కచక్కగా వెళతాయి. వ్యవసాయం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. నల్ల మట్టి మీద చేసేటువంటి పంటలన్నీ పండుతాయి, ఎర్ర మట్టి మీద చేసే పంటలన్నీ పండుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు తులారాశి వారికి. పంచమ రాహు కొంత బుద్ధి ఇబ్బంది పెట్టినప్పటికీ పుత్రవైరం నృపాన్ పూజ్యం అన్నారు. అంటే కొంతలో కొంత ఈ రాహు ఏం చేస్తారంటే అహంకారానికి కారణమవుతారు. అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అంత చొరవ తీసుకోకపోవడం, తప్పదరా బాబు అని చెప్పి గుళ్ళకి వెళ్ళవలసి రావడం. అంటే ఇక్కడ రాహు ఎంతసేపు కూడా పనిలో నిమగ్నమయ్యేటువంటి తత్వం. అలాగే ప్రత్యేకించి నాస్తికత్వం, దాన్ని పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి, కొంత జాగ్రత్తగా ఉండగలిగితే తులారాశి వారు అంతా కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అందుకోబోతూ ఉన్నారు. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చాలా మంచిది. ప్రత్యేకించి రాహుకాల సమయంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాలను దానం చేయడం, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి వారాలు గురు శనివారాలుగా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 5, అలాగే అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే డబ్బు పోయినా పర్లా గౌరవం కాపాడుకోవాలి అనేటువంటి విధంగా వీరి యొక్క జీవన విధానం ఉండబోతూ ఉన్నది. ఈ రాశి వారికి గురుడు మే 15వ తారీఖు వరకు యోగకారకుడుగా సప్తమ స్థానంలో ఆయన తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. తదుపరి 8వ స్థానమందు సువర్ణమూర్తిగా ఆయన యొక్క సంచారం ఉంటుంది సంవత్సర కాలం పాటు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 5వ స్థానమందు రజతమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. రాహుకేతువులు మే 21 వరకు 5, 11 స్థానాల్లో లోహమూర్తులు, తదుపరి 4, 10 స్థానమందు అంటే అర్ధాష్టమ రాహు స్థానమందు లోహమూర్తులుగా సంచరించబోతూ ఉన్నారు. అంటే ఇది ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, గత సంవత్సరంలో క్రోధీనామ సంవత్సరంలో గురుబలం ఉన్నది. ఆ గురుబలం ఉండడం చేత అర్ధాష్టమ శని దోషం ఉన్న చాలా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా కొంతలో కొంత గురుబలం రావడం వల్ల బయటపడ్డటువంటి పరిస్థితులు. ఈ సంవత్సరంలో అర్ధాష్టమ శని దోషం పోయింది. ఇది చాలా గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు. అర్ధాష్టమ శని దోషం పోవడం చేతనే అనేక రకాలైనటువంటి వికారాలు తొలగిపోతాయి. మన మనస్సు నుండి, జీవితం నుండి, కుటుంబ సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి అయితే అదే అర్ధాష్టమ స్థానంలోకి రాహు వస్తూ ఉన్నారు. ఇది కొంత ఆలోచించదగ్గ విషయం. ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. అంటే అటు గురుబలం లేదు, రాహు బలం లేదు, శని బలం లేదు. మరి లేనప్పుడు దేని మీద ఆధారపడాలి? జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు బాగుంటే గోచార పరిస్థితులు అంత ఎఫెక్టివ్గా ఉండవు. వాళ్ళ జాతకంలో కూడా దశలు బాగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు వృశ్చిక రాశి వారు. అయితే మూర్తిత్వాలు, లోహమూర్తిత్వం రావడం రాహువుకి కొంత మంచిది. దానివల్ల ఆయన ఇచ్చేటువంటి చెడు ఫలితం కొంత తగ్గుతుంది. అలాగే కొంత కందాయ ఫలితాన్ని గనక చూస్తే విశాఖ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కందాయం 3, 1, 4గా ఉన్నది. అందువల్ల ఈ సంవత్సరం ప్రారంభంలో ఉండేటువంటి 4 నెలల్లో కూడా ఈ రాశి వారికి మంచిది. అలాగే అనురాధ నక్షత్ర జాతకులకి 6, 2, 2గా ఉన్నది. కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి కందాయం కాబట్టి కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 1, 0, 0గా ఉన్నది. మధ్యశూన్య మనోవ్యధ, అంత్యశూన్య ధన నష్ట. మొదటి 4 నెలలు మినహాయించి ఈ సంవత్సరం తర్వాత 8 నెలలు జ్యేష్ఠ నక్షత్రం వారికి అంత బాగాలేదు పరిస్థితి. మానసికమైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు కొంత ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇందాక చెప్పినట్టు దీర్ఘ సంచార గ్రహాల యొక్క యోగ్యత లేకుండా ఉన్నది కాబట్టి కొంత చెడు ఫలితాలే ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నది. ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి గురువు చోర అగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నారు. అంటే శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం,
దొంగల వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, పై అధికారుల వల్ల కానీ నిరంతరం సమస్యలు ఉత్పన్నమవుతూ ఉండడం, మానసిక భయం ఉండడం, అలాగే శరీరం నీరసించిపోతూ ఉండడం, బరువు తగ్గిపోతూ ఉంటుంది, నీరసించిపోతూ ఉంటుంది, కృషించిపోతూ ఉంటుంది. ఎంత కష్టపడతారు, శారీరక శ్రమ అంత గొప్పగా ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత బాధించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలనము, అయితే నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. చాలా చిత్ర విచిత్రమైనటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. అలాగే విద్యని నేర్చుకుంటారు. ఎవ్వరికీ రానటువంటి సబ్జెక్ట్ మీకు వస్తూ ఉంటుంది. ఎవరికైనా ఇది టఫ్ అని వాళ్ళు వదిలేసేటువంటి తరుణంలో మీరు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని చదవగలుగుతారు. కొంత సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుంది. ఆలోచన తీరులో మార్పులు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కోప్పడేటువంటి తత్వం తగ్గుతుంది. చాలా నిశితంగా పరిశీలన చేస్తారు. చాలా తక్కువగా మాట్లాడతారు. పరాకుగా ఉండేటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ నిరంతరమైనటువంటి ఆలోచన ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉన్నది. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యసనాలకి, ఆసుపత్రులకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. జూదము, స్పెక్యులేషను, బెట్టింగ్ వంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ధార్మికంగా సమయాన్ని గడపలేకపోతారు. దేవుడి గుడికి వెళదామంటే సమయం దొరకదు. ఏదో ఒక పని పడుతూ ఉంటుంది. అలాగే శనేశ్వరుని యొక్క పంచమ స్థాన స్థితి కూడా కార్యహానిర్ మనస్తాప అన్నారు. పని అవ్వకపోవడం వల్ల మనస్తాపం. పలానా పని అవుతుంది, గన్ షాట్గా పెట్టుకుని వెళ్ళినా కూడా పనులు అవ్వని స్థితి, పనులు వాయిదా వేసుకుంటున్నారు. ఇతరుల పనులన్నీ మీరు చక్కగా నిర్వర్తిస్తారు. ఇతరుల బాధ్యతలను కూడా మీ మీద పెట్టుకొని మీ సమయాన్ని వెచ్చించి, మీ శ్రమను వెచ్చించి మిగతా పనులన్నీ చేస్తారు. మీ పనుల దగ్గరికి వచ్చేసరికి మీకు ఓపిక ఉండదు, ఖాళీ ఉండదు, ఆరోగ్యం సహకరించదు. ఇది చూసిన వాళ్ళు ఏంటి, ఇంట్లో వాళ్ళు వాడి పని నువ్వు చేసావు, నీ పని నువ్వు చేసుకోలేకపోతున్నావు అనేటువంటి సూటుపోటు మాటలతోటి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే వివాహాది శుభకార్యక్రమాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నచ్చినటువంటి వారి కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం ద్వారా కూడా కొన్ని ఈ వివాహ అవకాశాలు అవి కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగపరంగా కూడా అంతే. ఒక ఉద్యోగం కావాలి అని పెట్టుకున్నప్పుడు అది రాకపోయినప్పటికీ దాని కింద ఉండేటువంటి వాటికి వెళ్ళాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలి ఈ రాశి వారు. అలాగే అర్ధాష్టమ రాహు ప్రత్యేకించి కుటుంబ ఫలితాలని ప్రభావితం చేస్తారు. చిత్తభ్రంశం, వాతరోగ, స్త్రీమూలస్య ధనక్షయం. శాస్త్రంలో స్పష్టంగా స్త్రీ మూలకంగా ధన నష్టం ఉంది అని చెప్పి ఈ సంవత్సరంలో రాశారు కాబట్టి అది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే బుద్ధి చాంచల్యం ఉంటుంది. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండదు. ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి సమస్యలు. అప్పుడు ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి, భగవంతుడిని ఆశ్రయించాలి. తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే మీకు నచ్చినట్టు వెళ్ళకూడదు. కొన్ని సందర్భాల్లో మీ ఇతరుల హితం కోరి కూడా మీరు చెయ్యాలి. ఎక్కువ గురువుని నమ్ముకొని వెళుతూ ఉన్న నాడు ఈ గ్రహాలు ఏమీ చేయలేవు. కాబట్టి ఈ సంవత్సరంలో దక్షిణామూర్తి ఆరాధన చేయాలి, దత్తక్షేత్ర దర్శనం చేయాలి. అలా చేసినంత మాత్రం చేతనే బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద కూడా సోమ, బుధవారాలు ఎప్పుడూ కూడా మంచి వార్తలు వింటూ ఉంటారు. అలాగే తెలుపు రంగు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 1. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ధను రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ధను రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అంటే ఆదాయ వ్యయాలు సరిపోతూ ఉన్నాయి, వచ్చిన డబ్బు వచ్చినట్టు పోతుంది. కొంతలో కొంత అవమానం అనేటువంటిది 4 పాళ్ళు ఎక్కువగా ఉన్నది. ఈ సంవత్సరంలో గురుడు మే 15వ తారీఖు వరకు 6వ ఇంట రజతమూర్తి, తదుపరి 7వ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం అర్ధాష్టమ శనిగా లోహమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరంలో మే 21 వరకు అర్ధాష్టమ రాహువుగా 4, 10 స్థానాల్లో తామ్రమూర్తులు, తదుపరి 3, 9 స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప మార్పు ఏంటి అంటే, గత సంవత్సరంలో గురు బలం లేదు, రాహు బలం లేదు, శనేశ్వరుడు ఒక్కరు బలంగా ఉన్నారు. ఈ సంవత్సరంలో రాహు బలం లేదు, శని బలం లేదు, గురుబలం మాత్రమే ఉన్నది. చాలా మందికి ఒక సందేహం, తృతీయంలో రాహు యోగిస్తాడు కదండి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజానికి శాస్త్రంలో తృతీయ రాహువుకి గోచార పరంగా అంత అనుకూలతని చెప్పలేదు. ఈ విషయం
గోచార ఫలదర్శిని కానీ లేకపోతే గోచార ఫలితాల గురించి చెప్పేటువంటి ఉద్గ్రంథాల్లో ఎక్కడైనా కనబడుతూ ఉంటుంది. కాబట్టి గ్రంథ పఠనం చేస్తే ఈ విషయాన్ని మనం చెప్పొచ్చు. తృతీయ రాహు ఎక్కడా యోగించరు. మీరు కావాలంటే మకర రాశి వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళకి తృతీయ రాహు మానసికంగా దెబ్బ కొట్టారు. ఇప్పుడు అంటే ఉదాహరణకి చెప్తున్నా. అలాగే ఈ సంవత్సరంలో చూస్తే మరి గురు బలం అనేటువంటిది ప్రధానం. ధనురాశి వారికి ఒక గొప్ప యోగ్యమైనటువంటి స్థితి ఏంటి అంటే సప్తమ గురుడు, అంటే డైరెక్ట్ గా సప్తమ స్థానంలో గురుడు ఉన్నారు. రాస్యాధిపతి యోగించడం అనేటువంటిది ఇది మామూలు విషయం కాదు. ఇదే ప్రధానమైనటువంటి విషయం. అర్ధాష్టమ శని దోషం ఉన్నా కూడా ఆయన మూర్తిత్వం వల్ల అంత చెడు ఫలితాలను ఇవ్వడం లేదు. కాబట్టి కొంతలో కొంత ఉపశమనం. ఇక్కడ నక్షత్రాల ప్రకారం చూస్తే మూలా నక్షత్రం వాళ్ళకి కందాయాలు బాగున్నాయి. కందాయ ఫలితంలో 4, 1, 3 సంఖ్యల్లో మొదటి 4 నెలలు మినహాయించి మిగతా 8 నెలల్లో మూలా నక్షత్ర జాతకులకి చాలా బాగున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి కందాయం 7, 2, 1గా ఉన్నది. అంటే మధ్యలో సరి సంఖ్య వల్ల మధ్యలో 4 నెలలు, అంటే జూలై నుండి అక్టోబర్ వరకు కొంత మిశ్రమంగా ఉంటుంది. మిగతా సంవత్సరం అంతా బాగుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి 204 కందాయ ఫలం, మధ్య శూన్య మనోవ్యధ, మధ్యలో 0 వచ్చింది కాబట్టి మానసికమైన సమస్యలు కొంత ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ శని దోషం ఉన్న శుభదాయకంగా ఉండడానికి కారణం రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర పోషణం. చాలా మంది ఈ శ్లోకాలు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. నిజానికి చాలా గొప్ప విషయం. శాస్త్ర ప్రమాణం ఎప్పుడు కూడా ఋషి వాక్కులు మన నోటి నుండి వస్తే ఋషి యొక్క ఆశీర్వచనం మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజదర్శన, ఇక్కడ ఉన్నతమైనటువంటి పదవి ప్రాప్తి కనబడుతూ ఉన్నది. ఉద్యోగంలో కానీ వృత్తి ప్రవృత్తుల్లో కానీ చాలా క్రియాశీలకమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. మాట్లాడేటువంటి మాట చాలా గంభీరంగా వస్తుంది. గంభీరంగా ఎప్పుడు వస్తుంది? మనకి తెలుసు ఇది కరెక్ట్ అనేటువంటి సందర్భంలో వస్తుంది. రెండోది మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి సందర్భంలో కూడా వస్తుంది. అంటే అంత గొప్ప శక్తి ఉంటుంది అనమాట మాటల్లో. ఎందుకంటే మీరు అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు. మీరు గమనించండి, ఇద్దరు చాలా కష్టపడి ఒక గేమ్ ఆడారు, బ్యాడ్మింటన్. లేదు, ఇద్దరు 2 పార్టీలు చాలా కష్టపడి పనిచేసాయి. ఒకళ్ళు నెగ్గినప్పుడు ఓడిపోయిన వాడు ఎంత గొప్పగా మాట్లాడినా వాడి మాటను ఎవడు పట్టించుకోడు. నెగ్గిన వాడు ఎంత వికిలిగా మాట్లాడినా వాడి మాట వినసొంపుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇక్కడ విజయం అనేటువంటిది అంత గొప్పది. ఇక్కడ ధనురాశి వారికి ఈ సంవత్సరంలో విజయ లక్ష్మి అనేటువంటిది వరించబోతూ ఉన్నది. చక్కగా అమ్మ యొక్క ఆశీర్వాదం ఉన్నది. ఆ విజయలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నది. వీరు ఏ పని ప్రారంభించినా, ఏ పని ముందుకు తీసుకెళ్ళినా ఆ విజయలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది. అభీష్ట కార్యసిద్ధిశ్చ అన్నారు శాస్త్రమందు. అంటే ఏది అనుకుంటే ఆ పని అతి శీఘ్రంగా నెరవేరడానికి గురుడు ఉపయోగపడతారు. అలాగే ఈ సంవత్సరంలో నూతన గృహ, వాహన, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడము, వీటన్నిటి యొక్క ప్రాప్తి కనబడుతూ ఉన్నది. వ్యాపారాభివృద్ధి, ప్రత్యేకించి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. వంశవృద్ధి జరుగుతుంది, సంతానం కలుగుతుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. మరి ముఖ్యంగా చదువురులకి ఇది చాలా గొప్ప విషయం. గొప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గొప్ప రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అర్ధాష్టమ శని యొక్క దోషం తొలగిపోయినది. అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోయినది. రాహు తృతీయ స్థానంలో ఉన్నారు. అర్ధాష్టమ శని యొక్క స్థితి ప్రారంభమైనది. అయితే గురువు యొక్క స్థితిగతుల వల్ల ఈ శని దోషం కొంత తగ్గుతుంది. వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహాని కృతం. ఇది ఒక అందుకు మంచిదే. గురుబలం ఉండడం వల్ల చెడు కూడా మంచిగా ఎలా మారిందో చూడండి. ఇంట్లో ఉండలేవు నువ్వు అన్నాడు. చతుర్థంలో శని పెట్టుకుంటే ఇంట్లో ఉండలేవు, ఉండక్కర్లేదు, ఆఫీసులో తిరుగుతారు. లేదో ఒక ఇంట్లో ఉండేవాడు ఇంకో ఇల్లు కొనుక్కుని దాంట్లోకి మారుతాడు. లేదో ఈ దేశంలో ఉండేవారు వేరే దేశానికి వెళతారు. అది మంచిదే. కాబట్టి శనిచ్చే ఫలితం గురుడు వల్ల ఎంత మంచిగా మారింది మీరు పరిశీలన చెయ్యండి. అలాంటి ఫలితాలే ఈ సంవత్సరం వస్తాయి. కొంతలో కొంత ఏంటి అంటే ఇంట్లో ఉండడానికి కూడా వీరు ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు తిరగడానికి ప్రపంచ యాత్ర చేస్తారు, తీర్థయాత్ర చేస్తారు, లేదా దేశాటనం చేస్తారు. ఇలా రకరకాలుగా ఉండొచ్చు. కాబట్టి ఆ శనిచ్చే దోషాన్ని గురుడు లాగేశారు. ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. తృతీయ రాహు స్థితి మానహానిర్మన క్లేశం ధైర్యహానిస్తదైవచ. ఇందాక చెప్పినట్టు శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏంటి అంటే ధైర్యాన్ని హరిస్తాడు రాహు. ఇక్కడ గురువు ఏం చేస్తున్నారు? గాంభీర్యం అంటే గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు.
అంటే అక్కడ రాహు ఇచ్చే దోషాన్ని కూడా గురుడు తీసేశారు. ఎందుకంటే ఇక్కడ రాహు మీద గురు దృష్టి ఉంది. ప్రత్యేకించి ధనురాశి వారు గోచారంలో దృష్టులు పనిచేయవు, అయినప్పటికీ కొంతమంది ఇలా కూడా చూసుకుంటారు. రాహు మీద గురు దృష్టి పడడం వల్ల కూడా ఆ దోషం తగ్గుతుంది, ఇంకా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడానికి. కాబట్టి ఓవరాల్ గా ధనురాశి వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. అవడవేడి ఎప్పుడుండో ఉన్నాయి, కంటిన్యూ అవుతాయి ఓ సంవత్సర కాలం పాటు. కాబట్టి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఎందుకు ఇంత డీప్ అనాలిసిస్ చేస్తాము అంటే ప్రతి గ్రహం యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ గ్రహం బాగుంటే మిగతా గ్రహాలు ఏ విధంగా యోగిస్తాయి. ఇప్పుడు చూడండి, మనం శని రాహువుల దోషాన్ని గురుడు ఎలా తీసేశారో చెప్పుకున్నాం, అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బలాన్ని పెంపొందించుకోవడానికై ఆరుద్ర నక్షత్రాలు ఎప్పుడు వచ్చాయో నెలలో ఒకసారి వస్తుంది నెలకి. ఆ ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మాస శివరాత్రులు ప్రత్యేకించి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున కూడా పరమేశ్వరుడి అభిషేకం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరంలో ఆంజనేయ స్వామి ఆరాధన కూడా విశేషించి పనికొస్తుంది. ఈ సంవత్సరంలో అనుకూలించేటువంటి రోజులు ఆదివారము అలాగే సోమవారాలుగా చెప్పవచ్చును. అదృష్ట వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరం మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 15వ తారీఖు వరకు 5వ స్థానమందు సువర్ణమూర్తి, తదుపరి 6వ స్థానంలో కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 3వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు మే 21 వరకు 3, 9 స్థానాల్లో సువర్ణమూర్తులు, తదుపరి 2, 8 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. ఈ సంవత్సరంలో మకర రాశి వారికి 2 అద్భుతమైనటువంటి విషయాలు. ఒకటి, 7.5 కాదు 8 ఏళ్లుగా ఉన్నటువంటి ఏలినాటి శని యొక్క దోషం పోయింది. తృతీయ స్థానంలో శని యోగిస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇది చాలా గొప్ప విషయం, ఆనందదాయకమైనటువంటి విషయం. రెండవది, రాహు యొక్క అనుకూలత. ఎప్పుడైతే శని రాహువులు అనుకూలంగా ఉన్నారో జీవితం ఎంత గొప్పగా పాడైపోయిందో, గత 4-5 సంవత్సరాలుగా మకర రాశి వారి యొక్క జీవితం ఎంతగా పాడైపోయిందో దాన్ని రీబిల్డ్ చేయడం, రీకన్స్ట్రక్ట్ చేయడం అంత స్పీడ్గా వాళ్ళిద్దరూ చేసేస్తారు. అంటే చూడండి, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ఉంది, 2 మనుషులు పనిచేస్తున్నారు అనుకోండి, 10 రోజుల్లో పనిచేస్తారు. 10 మంది పనిచేస్తే 3-4 రోజుల్లో కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అలాగా పని చేసేటువంటి వాడి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి పని ఎంత తొందరగా పూర్తవుతుందో మనం చెప్పచ్చు. మకర రాశి వారికి సంవత్సరం శని రాహువుల యొక్క అనుకూలత వల్ల ఎంత స్పీడ్గా వాళ్ళు పాడైపోయినా, ఎంత ఆలస్యంగా వాళ్ళు పతనం అయిపోయినా రీబిల్డ్ చేయడానికి, వీళ్ళని మళ్ళీ రేసులో నుంచోబెట్టడానికి 2 గ్రహాలు చాలు. అంత గొప్ప గ్రహాలు శని రాహువులు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కందాయం 204గా ఉన్నది. ఈ కందాయ ఫలితాల్లో మధ్యశూన్య మనోవ్యధ అన్నారు. మధ్యశూన్యం కాబట్టి కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉంటాయి. శ్రవణ నక్షత్ర జాతకులకి కందాయం 5, 1, 2గా ఉన్నది. ఈ కందాయ ఫలితాల్లో మధ్యలో బేసి సంఖ్య వచ్చింది కాబట్టి జూలై నుండి అక్టోబర్ ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకి 0-2-0గా ఉన్నది. కందాయ ఫలం ఆదిశూన్య మహావ్యాధి, అంత్యశూన్య ధనక్షయ అన్నారు. మరి 2 సున్నాలు వచ్చాయి కాబట్టి వీరి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు లేదా ఆరోగ్యపరంగా డబ్బు ఖర్చు అనేటువంటిది ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక జనరలైజ్డ్గా ఈ ఫలితాలను కనుక మనం పరిశీలన చేస్తే దాదాపుగా 7.5, నిజానికి 8 ఏళ్లుగా ఉన్నటువంటి ఏలినాటి శని యొక్క దోషం పోయింది. శనేశ్వరుని యొక్క తృతీయ స్థాన స్థితి గురుగ్రహం యొక్క ప్రతికూలతను చాలా తగ్గిస్తుంది. స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృతం. ఇక్కడ కుటుంబపరమైనటువంటి సంతోషం కనబడుతూ ఉన్నది, మానసికమైనటువంటి ప్రశాంతత కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఒక కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందడం. ఏదో వివాహం చేసుకున్నారు, అనుకోని కారణాల వల్ల విడిపోయారు,
తిరిగి మరలా వివాహం జరిగేటువంటి పరిస్థితి, లేదా మొదటిసారిగా వివాహం జరుగుతోంది, లేదా జీవితంలో మొదటిసారి సంతానం కలుగుతోంది. ఇలా ఏదైనా గతంలో పాడైపోయినటువంటి ఒక జీవన వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని తిరిగి దాన్ని చక్కగా పునరుద్ధరించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. మొదటిసారి వివాహం జరుగుతుంది, కొంచెం అది తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే డైవర్స్ అయినటువంటి వాళ్ళు లేదా ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ మకర రాశి వారు ఇష్టపడ్డటువంటి వాళ్ళని వివాహం చేసుకోవడానికని చాలా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి, నచ్చనటువంటి వారిని వివాహం చేసుకుని వారితో ఉండలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారి గురించి ఆ మాటను వాడవలసి వచ్చింది. అలాగే సొంత ఊరికి, సొంత ప్రాంతానికి తిరిగి వెళ్ళడం, లేదా సొంత ఊర్లలో, సొంత ప్రాంతాల్లో ఏదైనా నివాస స్థలం అంటే ఇల్లు కట్టుకోవడం, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే గురువు ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు ఇస్తున్నారో దాని నుండి శని కాపాడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి విస్తరణ, ఉద్యోగమందు స్థానచలనము, నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థిరమైన ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు మకర రాశి వారు. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే షష్ఠ స్థానమందు గురుడు ఉన్నారు. మరి ఆ ఫలితం కూడా చూసుకుంటే కొంతలో కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు, లేదా చోర అగ్నిండ్రప భీతిశ్చ అన్నారు. అగ్ని వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ, దొంగల వల్ల కానీ, పై అధికారుల వల్ల కానీ కొంత భయాన్ని గురుడు కలగజేస్తారు. ఇది ఇందాక చెప్పుకున్నట్టు గురుడిచ్చే నెగిటివిటీని శని తీసేస్తారు కాబట్టి భయపడాల్సిన పనిలా. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ఒక స్థిర నివాసం, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇల్లు కొనుక్కోవడం, వాహనం కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, కొన్ని సార్లు కొంత డబ్బు మనం వేసి కొంత అప్పు తీసుకున్నా కూడా వాటిని కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది. ఇక రాహు యొక్క స్థితి సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం అన్నారు. వివాహాది శుభ కార్యక్రమాలు, అలాగే కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామికి అనారోగ్యం వస్తుంది. అది చాలా పెద్దదై ఉండొచ్చు, చిన్నదై ఉండొచ్చు. కానీ మీ యొక్క సౌభాగ్యం బాగుండడం వల్ల ఆ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది. ఇది చాలా గొప్ప విషయం. రాహు అటువంటి ఫలితాన్ని ఇస్తారు. అలాగే గతంలో వచ్చినటువంటి నీలాపనిందలు తొలగిపోవడం, కోర్టు కేసుల నుండి బయటపడడం, వంశపారంపర్య ఆస్తి చేతికి రావడం, సంపాదన మార్గాలు పెరగడం, ఆకస్మిక ధనప్రాప్తి కలగడం. ఎప్పుడు ఇలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే రూపాయి, 2 రూపాయలు కూడా దొరికేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలా అంత ధనలాభాన్ని రాహు కలగజేస్తారు. కాబట్టి మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే మకర రాశి వారి యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నది. ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు పాడైపోయినటువంటి స్థితిని చాలా తొందరగా రికవరీ చేసి రేస్లో కూర్చోబెడతారు శని రాహువులు. అద్భుతమైనటువంటి పదవి యోగాలు ఉన్నాయి. కాబట్టి గురుబలం 1 తక్కువగా ఉన్నది కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడానికే దత్తక్షేత్ర సందర్శనం, శ్రీ గురు చరిత్ర పారాయణం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చాలా చెప్పదైనటువంటి సూచన. అలాగే ఈ సంవత్సరంలో శని ఆదివారాలు చాలా అద్భుతమైనటువంటి వారాలుగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే అదృష్ట వర్ణము గ్రే కలర్, పొగరంగుగా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 3. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. చాలా మంచి స్థితిలోనే ఉన్నారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు మే 15వ తారీఖు వరకు 4వ ఇంట లోహమూర్తి, తదుపరి 5వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 2వ స్థానంలోనే రజతమూర్తిగా సంచరిస్తారు. రాహుకేతువులు 21వ తారీఖు మే వరకు 2, 8వ ఇంట రజతమూర్తులు, తదుపరి 1, 7 స్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉంటారు. ప్రధానంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి జన్మ శని దోషం పోయినది. అంటే 7.5 సంవత్సరాల ఏలినాటి శనిలో మొదటి 2 భాగాలని అనుభవించేశారు. చివరి 3వ భాగం, చివరి 2.5 సంవత్సరాలు చాలా మందికి ఒక నానుడి కూడా ఉన్నది. చివరి 2.5 సంవత్సరాల్లో శని అంత పీడించరు అనేటువంటి భావన ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే గురుబలం ఉండడం, గత 2 సంవత్సరాలుగా గురుబలం లేదు. గురుబలం ఎప్పుడైతే గోచారంలో ఉండదో అదృష్టం ఉండదు.
కాన్సన్ట్రేషన్ ఉండదు, దైవ బలం ఉండదు, ఏదైనా ఒకటి చదువుదామంటే అర్థం కాదు, ఓ పని చేద్దామంటే ఒక ప్రణాళిక ఉండదు. ఇలా అదృష్టం లేనటువంటి స్థితిని సూచిస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరంలో పంచమ కోణమందు లక్ష్మీ స్థానం త్రికోణం చ అన్నారు. మరి ఆ లక్ష్మీ స్థానంలో గురుడు సంచారం చేయడం, దేవగురు అయినటువంటి బృహస్పతి, అది పంచమము అంటే మామూలు స్థానం కాదు. పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చ పుంసామన్నారు. సంతతి, బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు వీటికి సంబంధించిన స్థానం. మరి అందులో గురుడు ఉండడం అనేటువంటిది అదృష్టాన్ని సూచిస్తోంది. కుంభరాశి వారికి ఇది చాలా గొప్ప మార్పు. అంటే మీ ఆలోచనలనే అది కదిలించి వేస్తుంది. గురుడు ఎటువంటి వైబ్రేషన్స్ ఇస్తారంటే జీవితంలో మీకు ఏది కరెక్ట్ అనేటువంటి వాటి మీద ఒక బలమైనటువంటి డెసిషన్ తీసుకుంటారు. ఎస్, నేను ఈ దారిలో వెళ్తే నాకు మంచి జరుగుతుంది, నేను ఇలాగే వెళతాను, ఆఖరికి నాకు ఇష్టమైనటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని వదిలిపెట్టుకునేసే నేను నాకు మంచి జరిగేటువంటి చోటుకి వెళ్ళిపోతాను అనేటువంటి విధానంలో వాళ్ళ యొక్క కదలిక ఉంటుంది. ఏది మంచి ఏది చెడు, ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అనేటువంటి తారతమ్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఏది మంచి ఏది చెడు, మంచి వైపుకే వెళుతూ ఉంటారు. అలాగే ఏలినాటి శని తృతీయార్థమందు ఉన్నది. శనేశ్వరుడు కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని ఇస్తారు. జన్మరాహు దోషం ఇవి ప్రధానంగా ఉన్నాయి. అయితే ఇందులో కందాయ ఫలితాలను చూస్తే ధనిష్ట నక్షత్ర యాతకులకి కందాయ ఫలం 0-2-0. ఆదిశూన్య మహావ్యాధి, అంత్యశూన్య ధనక్షయం. అంటే కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా. శతభిష నక్షత్ర యాతకులకి 3-0-3. మధ్యశూన్య మనోవ్యధ, మానసికమైనటువంటి క్లేశములు కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. జూలై నుండి అక్టోబర్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పూర్వభద్ర నక్షత్ర యాతకులకి 6-1-1 కందాయం. అంటే ఉగాది నుండి 4 నెలలు మినహాయించి మిగతా 8 నెలల్లో అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు దీర్ఘ సంచార గ్రహమైనటువంటి గురువు యోగించడం, అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మరతి హర్షితం అనే శాస్త్రవచనం ప్రకారం వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, సంతానం కలగడం, కుటుంబంలో అభివృద్ధి, ఆనందదాయక వాతావరణం, సంతాన పురోగతి, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, ఉద్యోగంలో స్థిరత్వము, ప్రమోషను, ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం, అనుకున్న పనులన్నీ సజావుగా ఉండడం, ఇంకా మిమ్మల్ని నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంటే మీరు బంధుమిత్రులకి, పుత్రమిత్ర కళత్రాదులకి వీళ్ళందరికీ కూడా చక్కటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పంచగలుగుతారు. నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి. నష్టపోయిన ద్రవ్యాన్ని, ధనాన్ని తిరిగి సంపాదించుకుంటారు. సొంత ఇంటి కళ నెరవేరుతూ ఉంటుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. బంగారపు వస్తువులు, నూతన వస్త్రములు, వస్తువులు వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఏలినాటి శని రూపంలో శనేశ్వరుడు కొంత ప్రతిబంధకాలని, సదాక్లేశం, వృధా వైరం, సతతం కార్యనాశనం, వృధాగా కాలక్షేపం చేసేటువంటి స్థితికి శనేశ్వరుడు కారణం. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు అంటే మీరు గమనిస్తే వారితో అసలు మీరు సాంగత్యం పనికిరాదు. అనవసరమైన తగువులు అవుతాయి కాబట్టి తగువులు జోలికి వెళ్ళకూడదు. ఎక్కడైనా మాట పెరుగుతోందంటే మీరే తగ్గిపోవడం మంచిది. ఎందుకంటే ఆ తగువు అది చంపుదాం అనుకున్న తగువు చావదు, అదొక విషయం. ఎప్పుడు ఈ అనవసరమైన తగువుల నుండి దూరంగా ఉండండి, మానసిక ప్రశాంతత ఉంటుంది. శనేశ్వరుడు ఈ 2.5 సంవత్సరాలు తగువులే పెడతారు. దానివల్ల పనుల్లో ఆటంకము, ఆలస్యాలు ఎక్కువగా జరుగుతాయి. అదొకటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ప్రధానంగా జన్మరాహు యొక్క దోషం ఉన్నది. కొన్ని సందర్భాల్లో జన్మరాహు ఏం చేస్తారు అంటే ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు. అంటే కుటుంబానికి దూరంగా వెళ్ళేలా చేస్తారు. ఇది ఉద్యోగ పరంగానో లేకపోతే విదేశీయానమో చదువో ఇంకోటో పక్కన పెడితే కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి స్థితికి ఈయన కారణమవుతారు. ఆ విషయాన్ని కొంత దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే శని రాహువులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంత ధన వ్యయం అవుతూ ఉంటుంది. బంధువులకనో, మిత్రులకనో లేదా కొన్ని విషయాలకనో అనవసరంగా ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ దాని గురించి భయపడాల్సిన పనిలా గురుడు పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థను నిలబెడతారు. కాబట్టి ఈ సంవత్సరంలో శని రాహువుల ప్రతికూలత ఉన్నది. మాయ ఎక్కువగా ఉంటుంది, మోసపోవడానికి అవకాశం ఉంటుంది, సొంత కుటుంబ సభ్యులు సైతం మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది కొత్తగా ప్రారంభించాలన్నా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ సంవత్సరంలో మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేయాలి. మంగళవారం, కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున, షష్ఠి తిథి రోజున ఉపవాసాదులు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సర్పసూక్తంతో అభిషేకాదులు కానీ,
ప్రతినిత్యము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ పారాయణ చేస్తూ ఉండడం చాలా మంచిది. అనుకూలమైనటువంటి వారం ఈ సంవత్సరంలో గురువారం. అదృష్ట వర్ణం ఆకుపచ్చ, పసుపు. అదృష్ట సంఖ్య 5. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. సంవత్సరంలో గురుడు 3వ ఇంట మే 15వ తారీఖు వరకు సువర్ణమూర్తి, తదుపరి 4వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు 21 మే వరకు 1వ స్థానమందు, 7వ స్థానమందు లోహమూర్తులు, తదుపరి 12, 6 స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తారు. అయితే ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు వ్యయశని, ఇప్పుడు జన్మశని. ఇదే కీలకమైనటువంటి సమయం. జన్మరాశి అందే శని పాడు చేసేటువంటి గ్రహం. గురు బలం లేదు, రాహు బలం లేదు. అయితే బలం లేదు అన్న మాటను పక్కన పెడితే వాళ్ళు పీడించేటువంటి స్థానాల్లో ఉన్నారు. అటు గురుడు 3వ స్థానం, శని రాహువులు జన్మ వ్యయ స్థానాలు. అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ గ్రహస్థితి. భయపడకుండా వినండి, తరుణోపాయాలు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎవరు చూసినా కొంత భయపడుతూ ఉండొచ్చు. ఇక్కడ మూర్తిత్వాల వల్ల కొంత తీవ్రత తగ్గుతుంది, 1. రెండవది, జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక బాగుంటే ఈ సంక్లిష్టమైనటువంటి గ్రహస్థితిని చాలా తేలిగ్గా దాటచ్చు. సరే, మరి కాజ్ అండ్ ఎఫెక్ట్ దేనివల్ల ఏ ఫలితం, ముఖ్యంగా ఏ రకంగా మనల్ని మనం కాపాడుకోవాలి అనేటువంటిది మనం వింటే, ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి కందాయ ఫలాలు ఈ సంవత్సరంలో 1, 2, 4గా ఉన్నాయి. కాబట్టి కందాయం బాగానే ఉన్నది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి 6, 1, 1గా ఉన్నాయి కందాయ ఫలాలు. అది కూడా చాలా మంచిది. రేవతి నక్షత్ర జాతకులకి కందాయ ఫలం 4, 0, 2. మధ్యశూన్య మనోవ్యధ అన్నారు. అంటే మానసికమైనటువంటి క్లేశములు ఎక్కువ. అది 1. ఈ దీర్ఘ సంచార గ్రహాలు ముఖ్యంగా ఈ ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, జన్మశనేశ్వరుడు తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయంతదా రోగార్తిర్బంధువైరంచ అన్నారు. బంధువులతో విరోధం, అయిన వాళ్ళతో విరోధం, కలహం, ఎంతసేపు ఆఖరికి జీవిత భాగస్వామితో కూడా విరోధం. ఎంత కలహం ఉంటుందంటే చిన్న చిన్న మాటలు పట్టుకుని విడిపోయేటువంటి పరిస్థితి. బద్ధకం, ఏ పని మీద ధ్యాస లేకపోవడం, ప్రతి పెద్ద విషయం అయినా సరే అది చాలా ఈజీగా లైట్గా తీసుకుంటూ ఉండడం, ప్రతి పని వాయిదా వేసుకోవడం, ఈజీగా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి దాని మీద దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈజీ వేలో డబ్బు ఎలా సంపాదించాలి, బెట్టింగు, జోదము, ఇలా అనవసరమైనటువంటి వాటిలో ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి. స్నేహితులు, వ్యసన పరులతోటి స్నేహం, మిమ్మల్ని పక్కదోవ పట్టించేటువంటి వారితోటి స్నేహం, అలాగే శరీరం వర్చస్సు తగ్గిపోతూ ఉంటుంది, రూపు కూడా రంగు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే గురుడు నీరసము నిస్సత్తువుని కలగజేస్తారు. కొంత అనారోగ్య సమస్యలు, ఉద్యోగము వాటిలో సమస్యలు, బంధుమిత్రులపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి, ఎవరి మీదనైనా ఆధారపడి లేకపోతే జీవితం వెళ్ళనటువంటి స్థితి. రాహు వ్యయస్థాన స్థితి, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, దారిద్ర్యం, ధననాశంచ, నేత్రపీడారి పోర్భయం. ఎంతో కష్టపడి డబ్బులు పోగేసి ఏదైనా ఒక వస్తువో, గ్యాడ్జెట్టో, ల్యాప్టాపో, కెమెరానో, ఫోనో కొనుక్కుంటే దొంగలు ఎత్తుకుపోతారు. అరే దానికి ఈఎంఐలు కూడా పూర్తి అవ్వలేదు, ఈ వస్తువు పాడైపోయింది, ఈ వస్తువు దొంగిలించబడింది అని తెలిస్తే మానసికంగా చాలా బాధగా ఉంటుంది. ఇలా మనసుని, శరీరాన్ని కష్టపెట్టేటువంటి స్థితిగతులే దీనిలో ఎక్కువగా ఉంటాయి. సరే, చెప్పుకుంటూ పోతే నెగిటివే. మరి ఏంటంటే తరుణోపాయం, ఇందాక చెప్పినట్టు జాతకంలో దశాంతర దశలు బాగుండాలి, దానివల్ల కొంత ఓవర్కమ్ అవుతారు. 2, నిరంతరం భగవంతుడిని పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? సకల దేవతా స్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి. ఆంజనేయ ఆరాధన, ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకోవడం వల్ల గ్రహాలు ఏమీ చేయవు.
ఆయనకున్న వరం అటువంటిది. అలాగే ప్రతిరోజు లేవగానే హనుమాన్ చాలీసా. శనివారం వచ్చింది అంటే చెప్పులు వేసుకోకూడదు. శనివారం ఎర్లీ మార్నింగ్ 5 ఆ ప్రాంతాన ఒక గుప్పిడితోటి చక్కెర అంటే పంచదారం తీసుకుని నల్లటి చీమలు తిరిగేటువంటి ప్రాంతంలో వేస్తూ ఉండాలి. అష్టద్రవ్యాలు శనివారం నాడు దానం ఇవ్వాలి. నల్లటి నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి హల్వా, నల్ల ద్రాక్ష, నీలం రంగు పువ్వులు, నల్లటి గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి వస్త్రం లేదా నీలం రంగు వస్త్రం, పెద్ద కాస్ట్లీ కావు. 8 వీటిని తీసుకెళ్ళి నెలలో మొదటి శనివారం నాడు ఎవరో ఒకళ్ళకి, బ్రాహ్మణుకో లేకపోతే ఇంకొకళ్ళకో దానం చేయడం. రాత్రిపూట చలికి వణికిపోతూ ఉంటారు రోడ్ల బయట, వాళ్ళకి కంబళ్ళు దానం చేయడం. అయ్యప్ప మాల వేసుకుంటారు, వాళ్ళకి భోజనాలు పెడుతూ ఉండడం, వస్త్రాలను సమర్పణం చేయడం, అయ్యప్ప మాల వేసుకుంటూ ఉండడం. ఇలా రకరకాలుగా శని దోషాలను తీసేటువంటి చర్యలు ఉన్నాయి. ప్రతినిత్యం అభిషేకం శివుడికి, అలాగే దక్షిణామూర్తి స్తోత్రం, ఇవన్నీ సాగవు కదండి. మాకు ఏం చేయాలండి అంటే భగవంతుడు ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి. ఏ పని చేయవలసి వచ్చినా 1-2 సార్లు ఆలోచన చేయాలి. గురువుని పట్టుకోవాలి. ఆ గురువు పాదాలని పట్టుకున్నా కూడా సమస్త దోషాలు పోతాయి. కాబట్టి గైడెన్స్ ఉండాలి. ఒక గురువు యొక్క గైడెన్స్ లేకపోతే ఏ పని చేయకూడదు. ఏదైనా ఒక భయంకరమైన నిర్ణయం తీసేసుకోవాలి జీవితంలో, గురువుని అడగాలి. అలా చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే మీనరాశి వారికి కూడా బాగుంటుంది. ఎంతో కాలం ఉండవు. భయంకరమైన మబ్బు పట్టి వర్షాలు పడుతూ ఉన్నా కూడా తెల్లారేసరికి సూర్యుడు కనబడితే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్నవన్నీ కారు మబ్బులు, ఇవి తొలగిపోతాయి. పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. కాకపోతే ఎవరిని నమ్మకూడదు. స్వశక్తిని, సొంత తెలివితేటల్ని నమ్ముకోవాలి. తర్వాత గురువుని నమ్మాలి. అంతే. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.